హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో 9th జాగ్రఫీ థర్డ్ లెసన్ నీటిపారుదలకు సంబంధించిన నోట్స్ ఇప్పుడు చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నీటిపారుదల అనే పదం ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరిస్తుంది. వేరు దిశలలో నుండి ప్రవహించే చిన్న నదీ ప్రవాహాలు కలిసి ప్రధాన నదీ వ్యవస్థనైతే ఏర్పరుస్తాయి. ఇది చివరికి సరస్సు లేదా సముద్రంగా లేదా మహాసముద్రం వంటి పెద్ద జలపాతాలకు ప్రవహిస్తుంది. ఈ నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని మనం నదీ పరివాహక ప్రాంతం లేదా పరివాణం అని అంటారు. ఒక పటాన్ని నిశితంగా మనం పరిశీలిస్తే పర్వతం లేదా ఉన్నత భూమి వంటి ఏదైనా ప్రాంతం రెండు నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేస్తుందని మనకు అర్థమవుతుంది. అటువంటి ఎత్తైన ప్రదేశాన్ని మనం జల విభాజక క్షేత్రం అని అంటాం. అటువంటి ఎత్తైన ప్రదేశాన్ని మనం జల విభాజక క్షేత్రం అని అంటారు. ప్రపంచంలోని అతి పెద్ద నదీ పరివాహక ప్రాంతంగా అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం కలదు. భారతదేశంలోని నీటిపారుదల వ్యవస్థలు ప్రధానంగా ఉపఖండంలోని విస్తృతమైన భూస్వరూప లక్షణాల ద్వారా నియంత్రణకు లోనవుతాయి. భారతీయ నదులను రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు: హిమాలయాల నదులు మరియు ద్వీపకల్ప నదులు. భారతీయ నదులను రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు: ఒకటి హిమాలయ నదులు, రెండు ద్వీపకల్ప నదులు. భారతదేశంలోని రెండు ప్రధాన భౌగోళిక ప్రాంతాల నుండి ఉద్భవించడమే కాకుండా హిమాలయ, ద్వీపకల్ప నదులు అనేక విధాలుగా ఒకదానికొకటి భిన్నంగా అయితే ఉంటాయి. హిమాలయ నదులు చాలా వరకు జీవనదులుగా ఉంటాయి. అంటే అవి ఏడాది పొడవునా నీటిని కలిగి ఉంటాయి, అందుకే వాటిని జీవనదులు అంటారు. ప్రధాన హిమాలయ నదులైన సింధు, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వత శ్రేణి యొక్క ఉత్తర వాలు నుండి ఉద్భవించాయి. సింధు, ఈ బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వత శ్రేణి యొక్క ఉత్తర వాలు నుంచి అయితే ఉద్భవించాయి. ఇవి పర్వతాలను కోతకు గురిచేసి గార్జెస్ ను ఏర్పరుస్తాయి. హిమాలయ నదులు వాటి జన్మస్థానం నుండి సముద్రం వరకు సుదీర్ఘ ప్రవాహ మార్గాలనైతే కలిగి ఉంటాయి. ఇవి వాటి ఎగువ ప్రవాహ మార్గాలలో తీవ్రమైన క్రమక్షయాన్ని కలిగించి భారీ మొత్తంలో ఒండ్రుమట్టి మరియు ఇసుకను మోసుకు వస్తాయి. మధ్య మరియు దిగువ ప్రవాహ మార్గాలలో ఈ నదులు నదీ వక్రతలు అంటే ఎద్దుగిట్టలు, ఆక్స్బౌ సరస్సులు మరియు వాటి వరద మైదానాలలో అనేక ఇతర నిక్షేప స్వరూపాలనైతే ఏర్పరుస్తాయి. ఇవి బాగా అభివృద్ధి చెందిన డెల్టాలను కూడా కలిగి ఉంటాయి. నీటి ప్రవాహం వర్షపాతంపై ఆధారపడి ఉండడం వలన చాలా వరకు ద్వీపకల్ప నదులన్నీ కూడా వర్షాధార నదులుగా అయితే ఉంటాయి. ఎండాకాలంలో పెద్ద నదులు కూడా తమ కాలువలో తక్కువ నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువగాను, లోతు తక్కువగాను ఉంటాయి. ద్వీపకల్ప నదులు అనేవి హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువగా, లోతు తక్కువగా ఉంటాయి. ఈ నదులలో కొన్ని మధ్య ఉన్నత భూములలో జన్మించి పశ్చిమం వైపుగా ప్రవహిస్తాయి. ద్వీపకల్ప భారతదేశంలోని చాలా నదులు పశ్చిమ కనుమలలో ఉద్భవించి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి. ఈ ద్వీపకల్ప భారతదేశంలోని చాలా నదులు పశ్చిమ కనుమలలో ఉద్భవించి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి. సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు ప్రధానమైన హిమాలయ నదులు వచ్చే సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు. ఈ నదులు పొడవుగా ఉంటాయి. అనేక పెద్ద మరియు ముఖ్యమైన ఉపనదులు వీటిలో కలుస్తాయి. ఒక నదిని దాని ఉపనదులతో కలిపి మనం నదీ వ్యవస్థ అని అంటాం. ఒక నదిని మరియు దాని ఉపనదులను కలిపి నదీ వ్యవస్థ అని పిలుస్తారు. సింధు నది పరివాహక వ్యవస్థ గురించి ఇప్పుడు చూద్దాం. సింధు నది అనేది మానస సరోవరం సరస్సు దగ్గర టిబెట్ లో పుడుతుంది. పశ్చిమం దిక్కుకు ప్రవహిస్తూ లడక్ లో ఇది ఉత్తర భారతదేశంలోనికి ప్రవహిస్తుంది. పశ్చిమం దిక్కుగా ప్రవహిస్తూ లడక్ లో ఉత్తర భారతదేశంలోనికి ప్రవహిస్తుంది. ఈ భాగంలో ఇది ఒక సుందరమైన గార్జ్ను ఏర్పరుస్తుంది. జస్కర్, నుబ్రా, షోక్ మరియు హుంజా వంటి అనేక ఉపనదులు కాశ్మీర్ ప్రాంతంలో సింధు నదిలో కలుస్తాయి. జస్కర్, నుబ్రా, షోక్ మరియు హుంజా ఉపనదులు. సింధు నది బాల్టిస్తాన్ మరియు గిల్గిత్ గుండా ప్రవహిస్తూ అటాక్ వద్ద గల పర్వతాల నుండి బహిర్గతమవుతుంది. సట్లెజ్, బియాస్, రావి, చినాబ్ మరియు జీలం వంటి నదులన్నీ కలిసి పాకిస్తాన్లో మిథాన్ కోట్ సమీపంలో సింధు నదిలోనికి ప్రవహిస్తాయి. సట్లెజ్, బియాస్, రావి, చినాబ్ మరియు జీలం వంటి నదులన్నీ కూడా పాకిస్తాన్లోని మిథాన్ కోట్ సమీపంలో సింధు నదిలోనికి ప్రవహిస్తాయి. దీనిని దాటిన తర్వాత సింధు నది దక్షిణ దిశగా ప్రవహిస్తూ చివరికి కరాచీ, తూర్పున అరేబియా సముద్రానికి చేరుకుంటుంది. సింధు మైదానం చాలా తక్కువ వాళ్లను కలిగి ఉంటుంది. మొత్తం 2900 కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదులలో సింధు నది ఒకటి. ఇది 2900 కిలోమీటర్లు పొడవుతో ఉంటుంది. సింధు నది పరివాహక ప్రాంతంలో
మూడింట ఒక వంతు మాత్రమే భారతదేశంలోని లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్లో ఉంది. ఈ సింధు నది పరివాహక ప్రాంతం మూడింట ఒక వంతు మాత్రమే మన భారతదేశంలో ఉంది. ఎక్కడ అంటే లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్లో ఉంది. మిగిలిన భాగం అంతా కూడా పాకిస్తాన్లో ఉంది. 1960వ సంవత్సరం సింధు నది జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 20% మాత్రమే ఉపయోగించుకుంటుంది. ఈ నీటిని పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ గంగా నది వ్యవస్థ గురించి చూద్దాం. భగీరథి అని పిలిచే గంగా నది యొక్క ప్రధాన జలాలు గంగోత్రి, హిమనీనదం ద్వారా సమకూరుతున్నాయి. ఈ నీటి ప్రవాహం ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందలో కలుస్తుంది. హరిద్వార్ వద్ద గంగా నది పర్వతాల నుండి మైదానాలకు చేరుకుంటుంది. హరిద్వార్ వద్ద గంగా నదిలో హిమాలయాల నుండి ప్రవహించే అనేక నదులు కలుస్తాయి. యమున, శుష్రు, గండక్ మరియు కోసి వాటిలో ముఖ్యమైన నదులు. యమునా నది హిమాలయాలలోని యమునోత్రి, హిమనీనాదం నుండి పుడుతుంది. ఇది గంగా నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. యమునా నది హిమాలయాలలోని యమునోత్రి, హిమనీనాదం నుండి పుడుతుంది. ఇది గంగా నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. కుడి ఒడ్డున ఉపనదిగా అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. నేపాల్లోని హిమాలయాలలో శుష్రు, గండక్ మరియు కోసి నదులు ఉద్భవిస్తాయి. చంబల్, బెత్వా మరియు సోన్ నదులు ద్వీపకల్ప ఉన్నత భీముల నుండి వస్తున్న ప్రధాన ఉపనదులు. ఇవి అర్ధశుష్క ప్రాంతాల నుండి ఉద్భవిస్తాయి. తక్కువ ప్రవాహ మార్గాలను కలిగి ఉంటాయి. వీటిలో ఎక్కువ నీరు అనేది ప్రవహించదు. నమామి గంగా అనే ఒక సముద్ర పరిరక్షణ కార్యక్రమం 2014 జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక పథకం. 2014 జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక పథకం నమామి గంగా. జాతీయ నది అయిన గంగా నది యొక్క కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, పరిరక్షణ మరియు పునర్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. కుడి మరియు ఎడమ ఒడ్డు ఉపనదుల నుండి వచ్చే నీటిలో విస్తరించి గంగా నది పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వరకు తూర్పు వైపుకు ప్రవహిస్తుంది. ఇది గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం. నది ఇక్కడ రెండుగా చీలుతుంది. భగీరథ హుగ్లీ డెల్టా మైదానాల నుండి దక్షిణ దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రధాన జలభాగం దక్షిణ దిశగా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ దీనికి బ్రహ్మపుత్ర నది కలుస్తుంది. ప్రధాన జలభాగం దక్షిణ దిశగా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ దానికి బ్రహ్మపుత్ర నది కలుస్తుంది. అటు తర్వాత దిగువకు ప్రవహించే ఈ నదిని మనం మేఘన అని పిలుస్తారు. గంగా మరియు బ్రహ్మపుత్ర జలాలతో కూడిన ఈ పెద్ద నది బంగాళాఖాతంలోనికి ప్రవహిస్తుంది. ఈ నదుల ద్వారా ఏర్పడే డెల్టానే మనం సుందర్బన్స్ డెల్టా అని అంటారు. సుందర్బన్ డెల్టా అని గంగా మరియు బ్రహ్మపుత్ర జలాలతో కూడిన పెద్ద నది బంగాళాఖాతంలో ప్రవహిస్తుంది. ఈ నదుల ద్వారా ఏర్పడే డెల్టాని మనం సుందర్బన్ డెల్టా అంటారు. ఏ నదుల ద్వారా ఏర్పడే డెల్టాను సుందర్బన్స్ డెల్టా అంటారు అంటే బ్రహ్మపుత్ర మరియు గంగా నదులతో ఏర్పడే డెల్టా. చిత్తడి నెలలో బాగా పెరిగి సుందరి అనే చెట్టు నుండి సుందర్బన్స్ డెల్టా అనే పేరు అయితే వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా. రాయల్ బెంగాల్ టైగర్ యొక్క నివాసం కూడా ఇదే అన్నమాట. నెక్స్ట్ గంగా నది పొడవుగా సుమారు 2500 కిలోమీటర్లు ఉంటుంది. గంగా నది పొడవు 2500 కిలోమీటర్లు ఉంటుంది. సింధు నది పొడవు 2900 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ సింధు మరియు గంగా నది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై అంబాలా ఉంది. అంబాలా నుండి సుందర్బన్స్ వరకు ఈ మైదానాలు దాదాపు 1800 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అయితే దీని యొక్క వాలులో తగ్గుదల వచ్చేసి కనీసం 300 మీటర్లు కూడా లేదు. ప్రతి 6 మీటర్లకు కేవలం 1 మీటర్ పతనం ఉంది. అందువలన నదీ పరివాహక మార్గంలో పెద్ద నదీ వక్రతలు అభివృద్ధి చెందాయి అన్నమాట. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది వ్యవస్థ గురించి. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవరం సరస్సుకు తూర్పున సింధు మరియు సట్లెజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలో పుడుతుంది. ఇది సింధు కంటే కొంచెం పొడవైన నది బ్రహ్మపుత్ర నది. దాని ప్రవాహ మార్గంలో ఎక్కువ భాగం భారతదేశంలో ఉంటుంది. సింధు నదిలో మనం ఉపయోగించుకునేది కేవలం 20% మాత్రమే సింధు నది నుంచి భారతదేశం ఉపయోగించుకుంటుంది. కానీ ఈ బ్రహ్మపుత్ర నది అనేది హిమాలయాలకు సమాంతరంగా తూర్పు దిశగా ప్రవహిస్తుంది.
నామ్చా బర్మా వద్దకు చేరిన తర్వాత ఇది యు ఆకారపు మలుపు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక గార్జ్ ద్వారా భారతదేశంలోనికి ప్రవహిస్తుంది అనమాట. అక్కడే దీన్ని ఏమంటారు అంటే దిహాంగ్ అని పిలుస్తారు. దీనిలో దిబాంగ్, లోహిత్ మరియు అనేక ఉపనదులు కలిసిన తర్వాత అస్సాంకు వచ్చిన తర్వాత బ్రహ్మపుత్రగా ఏర్పడుతుంది. బ్రహ్మపుత్రను టిబెట్ లో స్తాంగ్పో అని, బంగ్లాదేశ్ లో జమునా అని పిలుస్తారు. టిబెట్ ప్రాంతం చిలీ పొడి ప్రాంతం కాబట్టి అక్కడ నుండి ఈ నది తక్కువ పరిమాణంలో నీటిని, ఒండ్రు మట్టిని మోసుకు వస్తుంది. భారతదేశంలో అధిక వర్షపాతం పొందే ప్రాంతం గుండా బ్రహ్మపుత్ర నది వెళ్తుంది. అస్సాంలో దీని మొత్తం పొడవులో బ్రహ్మపుత్ర నది కాలువల అల్లికలను కలిగి ఉంది. దీని ద్వారా అనేక నది ద్వీపాలను ఏర్పరుస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నది దీని ఒడ్డును దాటి ప్రవహించడం వలన అస్సాం మరియు బంగ్లాదేశ్ లో వరదల కారణంగా విస్తృతమైన వినాశనం అనేది జరుగుతుంది. ఇది ఉత్తర భారతదేశ నదుల వలె కాకుండా బ్రహ్మపుత్ర దాని నదీ గర్భంపై భారీ మొత్తంలో ఒండ్రు మట్టి నిక్షేపాలతో నింపడం వలన నదీ గర్భం పెరుగుదలకు కారణమవుతుంది. అంతేగాక నదీ ప్రవాహ మార్గాన్ని తరచుగా మార్చుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ద్వీపకల్ప నదులు. ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఇవి పశ్చిమ తీరానికి దగ్గరగా ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయి. ద్వీపకల్పంలోని అనేక ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులు తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదులు వాటి ముఖద్వారం వద్ద డెల్టాలను ఏర్పరుస్తాయి. పశ్చిమ కనుమలకు పశ్చిమంగా అనేక చిన్న చిన్న వాగులు ప్రవహిస్తాయి. నర్మదా, తపతీ నదులు మాత్రమే పశ్చిమ వైపుకు ప్రవహించే పొడవైన నదులు. పశ్చిమ వైపుకు ప్రవహించే పొడవైన నదులు ఏవి అంటే నర్మదా, తపతి. పశ్చిమ వైపుకు ప్రవహించే పొడవైన నదులు నర్మదా, తపతి నదులు. ఇవి ఉప్పు కయ్యలను ఏర్పరుస్తాయి. ఉప్పు కయ్యలను ఏర్పరిచే నదులు నర్మదా, తపతి నదులు. ద్వీపకల్ప నదులు పరివాహక ప్రాంతాలు మిగతా వాటికన్నా కూడా చిన్నవిగా ఉంటాయి. నర్మదా నది పరివాహక ప్రాంతం గురించి చూద్దాం. నర్మదా నది మధ్యప్రదేశ్ లోని అమర్ కటక్ కొండల్లో పుడుతుంది. ఇది భ్రంశము కారణంగా ఏర్పడిన పగలు లోయలలో పశ్చిమం వైపుకు ప్రవహిస్తుంది. భ్రంశం కారణంగా పగలు లోయలో పశ్చిమం వైపుకు ప్రవహించే నది నర్మదా నది. సముద్రానికి వెళ్లే మార్గంలో నర్మదా నది అనేక సుందరమైన ప్రదేశాలను సృష్టిస్తుంది. నర్మదా నది లోతైన గాజు కొండల గుండా ప్రవహించి జబల్పూర్ కు సమీపంలో ఉన్న మార్బుల్ ర్యాక్స్ మరియు ఏటవాలిగా ఉన్న రాళ్లపై దుమికి ప్రవహించే దూధార్ జలపాతం మొదలైనవి కొన్ని ముఖ్యమైనవి. నర్మదా నది పరిరక్షణ మిషన్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సునామీ దేవి నర్మదే మధ్యప్రదేశ్ ప్రభుత్వం సునామీ దేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టింది. నర్మదా నది పరిరక్షణ మిషన్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సునామీ దేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టింది. నర్మదా నది యొక్క అన్ని ఉపనదులు చాలా చిన్నవి. వీటిలో ఎక్కువగా నిలువుగా వచ్చి ప్రధాన ప్రవాహంలో కలుస్తాయి. నర్మదా నది పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. నెక్స్ట్ తపతీ నది పరివాహక ప్రాంతం. తపతీ నది అనేది మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణుల్లో ఉద్భవించే నది తపతీ నది. ఇది కూడా నర్మదా నదికి సమాంతరంగా పగలు లోయలో ప్రవహిస్తుంది. పగలు లోయలో ప్రవహించే నదులు తపతీ నది, నర్మదా నది. అయితే దీని పొడవు చాలా తక్కువగా ఉంటుంది. తపతీ నది పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రం మధ్య తీర మైదానాలు చాలా ఇరుకైనవి. అందువలన తీర ప్రాంత నదులు చిన్నవిగా ఉంటాయి. సబర్మతి, మహి, భరతపూజ మరియు పెరియార్ వంటి పశ్చిమ వైపుగా ప్రవహించే ప్రధాన నదులు సబర్మతి, మహి, భరతపూజ మరియు పెరియార్. నెక్స్ట్ గోదావరి నది పరివాహక ప్రాంతం. గోదావరి అనేది అతిపెద్ద ద్వీపకల్ప నది గోదావరి నది. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుండి ఉద్భవిస్తుంది. గోదావరి నది యొక్క పొడవు దాదాపు 1500 కిలోమీటర్లు. గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం కూడా ద్వీపకల్ప నదులలో అతి పెద్దది. ఈ నది పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో సుమారుగా 50% వరకు ఉంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో అయితే ఈ నది విస్తరించి ఉంది. గోదావరిలోని పూర్ణ, వార్డా, మంజీరా, వెన్గంగా మరియు
పెన్గంగా వంటి అనేక ఉపనదులు ఉన్నాయి. మంజీరా, వెన్గంగ, పెన్గంగ ఉపనదులు చాలా పెద్దవి. దాని పొడవు మరియు అది ఆవరించిన విశాల ప్రాంతం కారణంగా గోదావరిని మనం దక్షిణ గంగా అని పిలుస్తారు. గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ మహానది పరివాహక ప్రాంతం. మహానది పరివాహక ప్రాంతం ఛత్తీస్గఢ్ లోని ఉన్నత భూములలో మహానది అనేది ఉద్భవిస్తుంది. ఛత్తీస్గఢ్ లోని ఉన్నత భూములలో ప్రవహించే నది మహానది. ఇది ఒరిస్సా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మహానది యొక్క పొడవు దాదాపు 860 కిలోమీటర్లు. మహానది యొక్క పొడవు దాదాపు 860 కిలోమీటర్లు. దీని నీటిపారుదల పరివాహక ప్రాంతమును మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు ఒడిస్సాలు అయితే పంచుకుంటున్నాయి. నెక్స్ట్ కృష్ణానది పరివాహక ప్రాంతం. కృష్ణానది మహాబలేశ్వరం సమీపంలోని ఒక నీటి బుగ్గ నుండి పుట్టిన కృష్ణానది దాదాపు 1400 కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతం చేరుతుంది. తుంగభద్ర, కొయినా, ఘటప్రభ, మూసి మరియు భీమా నదులు కృష్ణానది యొక్క ఉపనదులు. దీని నీటిపారుదల పరివాహనం మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లు అయితే పంచుకుంటున్నాయి. నెక్స్ట్ కావేరీ నది పరివాహక ప్రాంతం. కావేరీ నది అనేది పశ్చిమ కనుమలలో బ్రహ్మగిరి శ్రేణిలో పుట్టే నది కావేరీ నది. కావేరీ నది తమిళనాడులోని తమిళనాడులోని కడలూరుకు దక్షిణాన బంగాళాఖాతాన్ని చేరుతుంది. కావేరీ నది యొక్క పొడవు దాదాపుగా 760 కిలోమీటర్లు. కావేరీ నది ప్రధాన ఉపనదులు వచ్చేసి అమరావతి, భవానీ, హేమావతి మరియు కబిని. దీని పరిమాణం వచ్చి కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అయితే విస్తరించి ఉంది. భారతదేశంలో కావేరీ నది 2 అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. దీనిని మనం శివ సముద్ర జలపాతం అంటారు. కావేరీ నది 2వ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. దానినే మనం శివ సముద్ర జలపాతం అని అంటారు. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్నే మైసూర్, బెంగళూరు మరియు కోలార్ బంగారు గనులకు సరఫరా చేస్తారు. ఈ ప్రధాన నదులతో పాటు తూర్పు వైపు ప్రవహించే కొన్ని చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి. అవి దామోదర్, బ్రాహ్మిణి, వైతరిణి మరియు సువర్ణరేఖ నదులు వాటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్రపంచ ఉపరితలంలో దాదాపుగా 71% నీటితో ఆవరించి ఉంది. అయితే ఇందులో 97% మాత్రం ఉప్పు నీరే. మంచినీటిగా లభించే 3%లో 3 వంతుల నీరు మంచు రూపంలో బంధించబడి ఉంటుంది. 3%లో 3 వంతుల నీరు మంచు రూపంలో బంధించబడి ఉంటుంది. నెక్స్ట్ సరస్సులు. కాశ్మీర్ లోయలో ఉన్న సుప్రసిద్ధ డాల్ సరస్సు వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. కాస్మియన్, మృత మరియు అరల్ సముద్రం వంటి పెద్ద విస్తీర్ణంలో ఉన్న సరస్సులనే సముద్రాలు అంటారు. భారతదేశంలో అనేక సరస్సులు ఉన్నాయి. పరిమాణంలో ఇతర లక్షణాలలో ఒకదానికొకటి అవి భిన్నంగా ఉంటాయి. పాక్షిక శుష్క ప్రాంతాల, అంతఃస్థలీయ పరివాహక లోతట్టు ప్రాంతాలలో ఉండే సరస్సులలో వర్షాకాలం మాత్రమే నీరు ఉంటుంది. హిమనీ నదాలు మరియు మంచు ఫలకల చర్య ఫలితంగా కొన్ని సరస్సులు అయితే ఏర్పడతాయి. మరికొన్ని వచ్చి గాలి, నదుల మధ్య మానవ కార్యకలాపాల వలన ఏర్పడతాయి. వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహిస్తున్నప్పుడు నదీ చంద్రికలు అయితే ఏర్పరుస్తుంది. అవి తర్వాత ఆక్స్బౌ సరస్సులుగా అయితే అభివృద్ధి చెందుతాయి. తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుక మేటలు లాగూన్లను ఏర్పరుస్తాయి. ఇసుక మేటలు అవే స్పిట్స్, బాట్స్. వీటికి ఉదాహరణగా మనం చిలికా సరస్సు, పులికాట్ సరస్సు మరియు కొల్లేరు సరస్సుని చెప్పుకోవచ్చు. అంతఃస్థలీయ పరివాహక ప్రాంతంలో గల సరస్సులు కొన్నిసార్లు కాలానుగుణంగా ఉంటాయి. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు ఈ అంతఃస్థలీయ పరివాహక ప్రాంతాల్లో గల సరస్సుకు ఉదాహరణగా రాజస్థాన్లోని సాంబార్ సరస్సుని చెప్పుకోవచ్చు. ఇది ఉప్పునీటి సరస్సు. దీనిని ఉప్పునీటి తయారీకి ఉపయోగిస్తారు. ఈ సాంబార్ సరస్సుని ఉప్పునీటి తయారీకి ఉపయోగిస్తారు. రాజస్థాన్లోని సాంబార్ సరస్సుని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఉప్పునీటి సరస్సు దీన్ని ఉప్పునీటి తయారీకి ఉపయోగిస్తారు. మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతాల్లోని హిమనీ నదాల నుండి ఉద్భవించాయి. హిమనీ నదాలు ఒక లోతట్టు ప్రాంతాన్ని ఏర్పరచగా అవి తర్వాత మంచు కరగడంతో నిండిపోతాయి. జమ్మూ కాశ్మీర్లోని ఊలాల్ సరస్సు దీనికి విరుద్ధంగా టెక్టానిక్ కార్యకలాపాల ఫలితంగా ఏర్పడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు జమ్మూ కాశ్మీర్లోని ఊలాల్ సరస్సు. దాల్ సరస్సు, భీమ్తాల్, నైనితాల్, లోక్తక్ మరియు బరాపాని వంటి మరికొన్ని ముఖ్యమైన మంచినీటి సరస్సులు. సహజ సరస్సుతో పాటు జల విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం నదులపైన ఆనకట్టలు కట్టడం అనేది కూడా సరస్సుల ఏర్పాటుకు దారితీస్తుంది. దీనికి ఉదాహరణగా మనం గురు గోవింద్ సాగర్, బాక్రా నంగల్ ప్రాజెక్టుని చెప్పుకోవచ్చు. ఒక సరస్సు నది ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. భారీ వర్షాల సమయంలో వరదలను నివారిస్తుంది. మానవ చరిత్ర మొత్తంలో నదులు ప్రధాన భూమికను కలిగి ఉన్నాయి. నదుల నుండి వచ్చే నీరు ఒక ప్రాథమిక సహజమైన వనరు.
నీటిపారుదల, నౌకాయానం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం నదులను ఉపయోగించడం అనేది ప్రత్యేకించి జనాభాలో ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న భారతదేశం లాంటి దేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే కలిగి ఉంది. 1985వ సంవత్సరంలో గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించడంతో దేశంలో నదుల శుద్ధి కార్యక్రమం అనేది ప్రారంభించారు. ఎప్పుడు 1985లో. 1995లో జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నదులను కూడా తీసుకురావడానికి గంగా కార్యాచరణ ప్రణాళికను విస్తరించారు. నెక్స్ట్, ఎన్ఆర్సిపి లక్ష్యం కాలుష్య నివారణ పనులను అమలు చేయడం ద్వారా దేశంలోని ప్రధాన నీటి వనరులైన నదుల నీటి నాణ్యతను మెరుగుపరచడం. తగినంత నీటి ప్రవాహాన్ని మాత్రమే ఉంచితే గంగా నది 20 కిలోమీటర్ల పరిధిలో గల పెద్ద నగరాల కాలుష్య ప్రభావాన్ని తగ్గించగలదు మరియు సంగ్రహించగలదు. సో ఇదండి 9th జాగ్రఫీ నీటిపారుదలకు సంబంధించినటువంటి నోట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.